హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో వాళ్ళకి సొరకాయతో ఏ రెసిపీ చేసినా నచ్చట్లేదా అండి? అలా నచ్చని వాళ్ళకైతే ఇలా ఫ్రై చేసి పెట్టండి. నేను చూపించినట్టు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సొరకాయ ఫ్రై కనుక ఈ రుచి చూసారంటే బంగాళదుంప ఫ్రైని కూడా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది సొరకాయ ఫ్రై అనేది. ఈ సొరకాయ ఫ్రై అనేది రైస్లోకి బాగుంటుంది అండ్ రోటీస్లోకి ఇంకా ఇంకా బాగుంటుంది. ఈ సొరకాయ ఫ్రై ఎలా చేసానో అయితే ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్ అండి. బిగినర్స్ ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. సూపర్ అని అయితే వచ్చి మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. అంత టేస్టీగా ఉంటుంది సొరకాయ ఫ్రై అనేది. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి. ఒక 10-15 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది చేసేయచ్చు. అంత ఈజీ మెథడ్. ఒక్కటి చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు ఇంకో కూర కోసం అయితే వెతుక్కోరు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సొరకాయ ఫ్రై ఎలా చేసాం అయితే ఫుల్ వీడియో ఖచ్చితంగా అయితే చెక్ చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.